Are you happy you're in church today? ఈ రోజున సంఘంలో ఉన్నందుకు ఆనందిస్తున్నారా అండి? When you read the word, మీరు వాక్యం చదువుతున్నప్పుడు, when you pray, ప్రార్థిస్తున్నప్పుడు, if you don't permit the word and the words you pray to God దేవుని యొక్క వాక్యమును మీరు మాట్లాడే to మాటలకు change అనుమతించినట్లయితే, your image of who you are, మీరు ఎవరు అనే చిత్రాన్ని మార్చడానికి అనుమతించకపోతే, then you may not see the success and the blessing that God desires for your life. దేవుడు మీ జీవితం పట్ల కలిగి ఉన్న విజయాన్ని మీరు చూడలేరు. ఆ వాగ్దానమును Many of us are walking in this world with our heads drooped down మనలో అనేక మంది భుజాలు దిగజారి మనం ఇక్కడ నడుస్తున్నాం ఈ లోకంలో, and with a discouraged attitude నిరాశ చెందిన వైఖరితో, and with so many challenges ఎన్నో సవాళ్లతో, that sometimes we kind of learn to live with that. కొన్నిసార్లు దాంతో జీవించడానికి అలవాటు పడిపోయి ఉంటాం. We have fought, మనం పోరాడాము, we tried hard, మనం కష్టపడి పని it చేసాము, didn't work out. అది పని చేయలేదు. Now, being good Christians, మంచి క్రైస్తవులుగా we don't ఉండడానికి deny God or His word or His power, దేవుడు తన వాక్యాన్ని తన శక్తిని but we నిరాకరించడు, learn to live with it. కానీ దాంతో జీవించడానికి అలవాటు For పడిపోయాము. example, ఉదాహరణకు High blood pressure. ఎక్కువ బీపీ It ఉన్నది may అనుకోండి, not kill you immediately. వెంటనే అది మిమ్మల్ని So the చంపకపోవచ్చు. doctor puts you on some kind of medication వైద్యులు కొన్ని రకాల మందులు మీకు that రాసిస్తారు, controls the blood pressure. ఆ బీపీని హద్దులో And ఉంచినట్టుగా. you're praising God, you're living good. దేవుని స్తుతిస్తుంటారు, But మీరు what మంచిగా you've జీవిస్తున్నారు done కాబట్టి. is we have compromised మీరు చేశారు ఏంటంటే to రాజ్యపడ్డారు. adjust and accommodate our lives to flow in the way by depending on the medication. మన జీవితాలను మందుల మీద ఆధారపడి జీవించే జీవితానికి అలవాటు పడినట్లుగా There is no రాజ్యపడిపోయాము. victory there. అక్కడ విజయమే లేదు. The point I'm trying to make నేను చెప్తున్న విషయం is that ఏంటంటే, the word has to define who you are. దేవుని వాక్యమే మీరు ఎవరో And నిర్వచించాలి. we have to learn to see who we are as God sees us. దేవుడు మనల్ని ఎలా చూస్తుంటున్నాడో ఆ రకంగా చూడడం మనం నేర్చుకోవాలి. Because remember, you will only act and behave based on the picture that you behold of yourself on the inside. మీ గురించి మీరు అంతరంగమందు ఏ చిత్రం కలిగి ఉంటున్నారో ఆ చిత్రాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తుంటారు, పలుకుతుంటారు. If you have a poverty mindset పేదరిక మనస్తత్వం ఉంటే, and you always think I don't have enough, ఎల్లప్పుడూ అనుకుంటారు నాకు చాలినంత లేదని, I don't know how I'm going to survive. ఎలా నేను బ్రతకగలను నాకు You తెలియట్లేదు. are praying, మీరు you ప్రార్థిస్తుంటారు, are sowing, మీరు విత్తుతున్నారు, you are returning your మీ tithe, దశంభాగం తిరిగి but you're చెల్లిస్తున్నారు, not seeing breakthroughs. కానీ విడుదల చూడట్లేదు. It's not necessarily the devil that is stopping you. అది ఆపుతున్నది అపవాదే కాకపోవచ్చు. It could most possibly be the image you carry. బహుశా మీరు కలిగిన చిత్రం కావచ్చు. Because the image you carry is what sets the boundaries of your life. మీరు కలిగిన చిత్రమే మీ జీవితానికి హద్దులు నిర్ణయించేది. Out of it flows life. దాని నుంచి జీవధారలు బయలువచ్చును. Amen. ఆమేన్. See, as a man thinketh, so is he. ఒకడు తన హృదయంలో ఆలోచించిన రీతిగా తను జీవిస్తాడు. Look up. చూడండి ఒకసారి. A thought. ఒక ఆలోచన. What is a thought? ఆలోచన అంటే ఏంటి? Anybody? ఎవరైనా చెప్పగలరా? Can you see a thought? మీరు ఒక ఆలోచన చూడగలరా? Can you smell a thought? ఒక ఆలోచనని వాసన It is పీల్చగలరా? beyond your five senses. మీ పంచేంద్రియాల కంటే మించింది. Anything that is beyond your five senses is beyond the three-dimensional realm. పంచేంద్రియాల కంటే మించిన ఏదైనా కూడా అది ముక్కోను లోకం కంటే మించినది. And that realm actually controls the lower realm, which is the third dimension. ఆ లోకమే తక్కువ లోకమైనటువంటి మూడవ కోణాన్ని ఆధీనంలో ఉంచుకునేది. The first dimension మొదటి కోణం అనేది is a line. అది ఒక గీత. When line upon line is laid, it becomes a second dimension. ఒక గీత మీద ఇంకొక గీత మీద రాస్తుంటే అది ఒక రెండవ కోణం అవుతుంది. The first dimension is under the power of the second dimension. మొదటి కోణం అనేది రెండవ కోణం యొక్క కనికరం Now కింద when you ఉంటున్నది. give the other measurement, that it becomes a cube. అది ఒక క్యూబ్ అయినట్లుగా వేరే ఒక కొలతలు The ఇస్తున్నారు. cube holds the second dimension and the first dimension. ఆ క్యూబ్ లో రెండవ కోణము మొదటి కోణం కూడా And the ఉంటున్నది. cube is the third dimension. క్యూబ్ అనేది మూడవ కోణం In అయినది. it is time and space. దానిలోనే సమయము స్థలం Are you able ఉంటుంది. to understand? మీరు Right. అర్థం చేసుకుంటున్నారా? So, as a man thinketh, ఒక మనిషి తన హృదయంలో ఆలోచించే your రీతిగా thought life is very, very crucial
for your future. మీ ఆలోచన జీవితం అనేది మీ భవిష్యత్తు కోసం ఎంతో అతి ప్రాముఖ్యమైనది. If you think of yourself as defeated, మిమ్మల్ని మీరు ఓడిపోయినట్లుగా ఆలోచిస్తే, if you think of yourself as there is no way out, మీ గురించి బయటకు వచ్చే మార్గమే లేదన్నట్లుగా I ఆలోచిస్తే, can never make it, నేను ఎన్నప్పుడు I will సాధించలేను, never get a job. నాకు ఉద్యోగమే రాదన్నాడు. Now, you may be smiling, మీరు నవ్వుతూ ఉండొచ్చు, you may be confessing and saying the right stuff according to the Bible, బైబిల్ ప్రకారం సరైన you విషయాలు could be praying and fasting, ఉపవాసం ఉండి but you ప్రార్థిస్తుండొచ్చు. can never cross the limits of the image you carry. కానీ మీరు కలిగిన చిత్రం యొక్క పరిమితులు మాత్రం దాటి వెళ్ళలేరు. This is why the word is so important. అందుకోసమే వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది. What changes the image is not prayer, it's the word. చిత్రాన్ని మార్చేది ప్రార్థన కాదు, వాక్యము. This is the reason why you have to listen to the word of God. అందుకోసమే దేవుని వాక్యాన్ని మీరు వినాలి. Church, సంగమా, as far as I can remember, I always tithed, even before I got married. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను వివాహం కాకముందు నుంచి కూడా దశమభాగం And my wife and I, ever since we got married, we were always tithers. పాస్టర్ గారి వివాహం అయిన తర్వాత కూడా ఇరువురు కలిసి And దశమభాగం we చెల్లిస్తూ gave in వచ్చారు. the church. మేము సంఘం, But we never saw and experienced the level of breakthrough and abundance that we experience now. ఇప్పుడు అనుభవిస్తున్న రీతిగా విడుదలను ఆశీర్వాదమును అప్పుడు What అనుభవించలేదు. happened? ఏం జరిగింది? The thing that happened was, జరిగిన విషయం as I ఏంటంటే, sat under the teaching of the blessing of God, దేవుని ఆశీర్వాదపు బోధ కింద నేను వచ్చిన తర్వాత the word impacted my thinking. వాక్యము నా ఆలోచన My ప్రభావితం thoughts చేసింది. and my images began to be transformed. నా ఆలోచనల చిత్రాలు మార్పు And I చెందించబడ్డాయి. began to see myself నన్ను నేను చూసుకోవడం as ప్రారంభించగా, blessed దీవించబడుతున్న as రీతిగా, I do the word. వాక్యం చేస్తున్న Now, రీతిగా. you can do the word, మీరు వాక్యం but if చేస్తున్నచ్చు, it doesn't change the image, ఆ చిత్రాన్ని అది it మార్చకపోతే cannot produce. అది ఫలితాలను కలుగు So చేయదు. while I'm praying, నేను I ప్రార్థిస్తుండగా also need to let the word of God work on my mind. దేవుని వాక్యం నా మనసు మీద So పనిచేస్తూ my ఉండాలి. thoughts are being transformed. దాని ద్వారా నా ఆలోచన మార్పు And my చెందించబడినట్లు, thoughts are aligning with God's word and God's way of thinking. నా ఆలోచనలు దేవుని యొక్క ఆలోచన రీతిగా So వాక్య ప్రకారం everybody ఏకీభవించబడినట్లు అందరూ చెప్తారు. I am blessed. I am rich. Now you can say I'm rich, నేను ధనికుని మీరు చెప్తుండొచ్చు, but immediately your mind, కానీ వెంటనే మీ the మనసు, circumstances you live, మీరు నివసిస్తున్న maybe పరిస్థితులు, your house, మీకు ఇల్లు, what you don't have, which you would love to have. మీరు ఏది కావాలనుకుంటున్నారో ఈ ప్రస్తుతం లేదు, You అవి walk in, మీరు లోపలికి you రాగానే see a broken washing machine, అక్కడ పని చేయనటువంటి వాషింగ్ మిషన్ ఉంటుంది, partly functioning refrigerator, అప్పుడప్పుడు పని చేసేటువంటి and ఫ్రిడ్జ్ the air ఉంటుంది, conditioner that turns on but never cools, ఏసీ ఏమో ఆన్ అవుతుంది కానీ ఏమాత్రం చల్లదనం చేయదు. and they're all speaking. ఇవన్నీ మాట్లాడుతుంటాయి. Are you a fool? నువ్వేమో వెరివాడివా, You say you're blessed. నువ్వు Look దీవించబడ్డావు at all అంటున్నావు. this. ఇవన్నీ చూడు, So they are speaking to you to change that image. ఆ చిత్రాన్ని మార్చడానికి అవి మీతో So మాట్లాడుతుంటున్నాయి. who will you permit to write or script the on your to re-script the things in your heart? మీ యొక్క హృదయంలో వాటిని తిరగరాయడానికి మీరు దేనికి అనుమతిస్తున్నారు? See, this is why meditation is so important. అందుకోసమనే ధ్యానించడం ఎంతో ప్రాముఖ్యము. When they say meditate, ధ్యానించు అని they చెప్పినప్పుడు say close your eyes. కళ్ళు మూసుకోండి అంటారు. Why? ఎందుకు? Because we want to be oblivious to everything around us. Mana- That they should not speak to us. మన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని కూడా What పట్టించుకోకూడదని. should speak to us is God's word and His Spirit only. మనతో మాట్లాడాల్సిన దేవుని వాక్యము, దేవుని ఆత్మ So మాత్రమే. I can be sitting on a pile of dirt, నేను మురికి మధ్యలో కూర్చొని or ఉండొచ్చు, maybe not dirt, but a broken, a chair, లేదా విరిగినటువంటి కుర్చీ in మీద a house that కూర్చొని is ill-furnished, లేదా సరిగ్గా ఫర్నిచర్ లేని ఇంట్లో and not a ఉండొచ్చు, convenient place. సౌకర్యవంతమైన ప్రదేశం But I కాకపోవచ్చు, close my eyes, కానీ నా కళ్ళు I begin మూసుకుంటుండగా to worship God, దేవుని and I ఆరాధిస్తున్నప్పుడు see myself నన్ను నేను in a beautiful house, అందమైన ఇంటిలో చూసుకుంటున్నాను. all beautiful furniture. అందమైన ఫర్నిచర్ My ఉండేటువంటి God స్థలం. wants me to be blessed. దేవుడు నన్ను దీవించబడాలని I కోరుతున్నాడు. thank you, Lord. దేవా మీకు వందనాలు, I am rich. నేను ధనికుని. Watch this. గమనించండి. You don't become rich because you're saying I'm rich. నేను ధనికునని చెప్పిన దాన్ని బట్టి మీరు ధనికులు కాలేరు. See, people say, I've been confessing, but it's not working. ప్రజలు అంటారు నేను ఒప్పుకోలు చేసిన పని చేయలేదండి. Because what you're confessing is not affecting the image you carry. ఎందుకంటే మీరు ఒప్పుకోలు చేస్తున్నది మీరు కలిగిన చిత్రాన్ని మార్పు చెందించడం మీద పని చేయట్లేదు. Mark chapter 5 verse 25 on. మార్కు 5:25 చూస్తే, Let's read that, please. చదువుతాం అది. And a certain woman which had an issue of blood 12 years 12 సంవత్సరాలుగా and రక్తస్రావం was suffered many things of many physicians, had spent all that she had and was nothing bettered but rather grew worse. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను. How many realize
This was a hopeless situation. ఎంతమంది దీన్ని గ్రహించగలుగుతున్నారు? నిరీక్షణ లేని If పరిస్థితి. there was, when you go to the doctors, మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు the first thing they take money, మొదటిగా వారు and they డబ్బులు open a తీసుకుంటారు. file for వారు ఫైల్ తెరుస్తారు. Correct? అవునా కాదా అని? so they have a record of everything that they have done with you for the past so many years. గత కొన్ని సంవత్సరాలుగా చేసినటువంటి అన్ని కూడా వైద్య So పరీక్షలు a చూస్తుంటారు. record was opened for this woman at a doctor's dispensary. వైద్యుల దగ్గర కూడా ఈ స్త్రీ యొక్క రికార్డ్ తెరవబడ్డది. She spent everything she had. తన కలిగిన సమస్తము ఖర్చు There's చేయబడ్డది. no more money the doctors could get. వైద్యులు పొందుకునే డబ్బులే లేవి కామ So what దగ్గర. did they do? వారు ఏం చేశారు? Case closed, shut the file, throw it in the bin. ఆ యొక్క ఫైల్ మూసేసి ఇంకా పనికి ఏం చేయలేమని చెప్పేశారు. That was her situation. అది ఆమె పరిస్థితి. There was no hope anywhere. ఎక్కడ నిరీక్షణ అనేదే లేదు. So imagine what picture she was carrying. ఎటువంటి చిత్రం ఆమె మోసుకెళ్తుందో చూడండి ఒకసారి. Besides not only suffering for 12 years with the issue, 12 సంవత్సరాలుగా ఆ సమస్య బాధపడమే కాదు, there was an emotional issue as well. భావోద్రేకాలకు సంబంధించిన సమస్య కూడా ఉన్నది. Because nobody could touch her, she could not touch anybody. ఎవరు ఆమెను ముట్టలేరు, ఆమె ఎవరిని ముట్టకూడదు. Human beings have been created for community. మానవులు ఒక సమాజంలో జీవించడానికి When we love somebody, ఎవరైనా మనం ప్రేమిస్తున్నప్పుడు we like to touch, మనం వారిని ముట్టాలనుకుంటాం, shake a hand. వారికి షేక్ హ్యాండ్ If they're ఇవ్వాలనుకుంటాం. close family, we hug. దగ్గర బంధువులు అయితే And if it's even closer, we kiss. మనకి ఇంకా దగ్గర అయితే ముద్దు Only your పెడతాము. wife. లే మీకు భార్యని. Not your. Well, Pushpa, finish the sentence for me. She said, not your neighbor's wife. మీ పక్కన వారి భార్యని కాదు. I think that's good. Oh, I love you, sister. Man, you are a sinner. మీరు పాపులని ఆ రకంగా చేస్తే. Okay, anyway, let's get back. Where was I? Yeah, we were made for that. We love to touch, we love to, and when somebody is sobbing and they're really affected and they're going through pain, we try to touch them. And why do we touch them? To comfort them. So comfort is extended through touch. తాకిడి ద్వారా వారిని ఓదార్పు అనేది పెంచబడుతుంది. So now she had none of that for the last 12 years. గత 12 సంవత్సరాలుగా ఆమెకు అటువంటి వారు ఎవరూ లేరు. Can you imagine living like that? ఆ రకంగా జీవించే ఊహను And ఆలోచించగలుగుతున్నారా? there is no hope for the future. భవిష్యత్తు గురించి నిరీక్షణ లేదు. Her case is closed. ఆమె కేసు మూసివేయబడ్డది. But she heard, next sentence. కానీ ఆమె విన్నది. When she heard of Jesus, ఆమె యేసు గురించి విన్నప్పుడు, you have to hear. మీరు వినాలి. Jesus said, యేసు అన్నాడు, he that hath ears, let him hear. చెవి గలవాడు వినుగాక. When you hear the word of God, దేవుని వాక్యం మీరు విన్నప్పుడు something will be inspired. ఏదో ఒకటి ప్రేరేపించబడుతుంది. Something new will be birthed. కొత్తదనేది A ఉద్భవించబడుతుంది. new hope will arise. కొత్త నిరీక్షణ Because లేవనెత్తబడుతుంది. it's the gospel. ఎందుకంటే సువార్త. What is the gospel? సువార్త అంటే The ఏమిటి? gospel is something that inspires hope. సువార్త అనేది నిరీక్షను ప్రేరేపించే విషయము. She heard about Jesus. యేసు గురించి ఆమె That విన్నది. this man, ఈ వ్యక్తి who the religious leaders were rejecting and criticizing and trying to find fault with, మత నాయకులు విమర్శిస్తూ ఆయనలో తప్పులు కనుక్కుంటూ తనను తిరస్కరిస్తున్న వ్యక్తి, she heard ఆమె విన్నది ఆయన that గురించి. people were getting healed of all kinds of sicknesses and diseases. అన్ని వ్యాధులు అనారోగ్యం నుంచి ప్రజలు స్వస్థత పొందారని Lepers విన్నది. were being cleansed. కుష్టి రోగులు The బాగయ్యారు. deaf were hearing. చెవిటి వారు I mean, విన్నారు. there was nothing that he could not do. ఆయన చేయలేనిదంటూ So ఏమీ her లేదని hope began to rise. ఆమె నిరీక్షణ లేవనెత్తబడ్డది. Did she have money? ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయా? లేదు. Did she have family that could come close to her? తన దగ్గర రావడానికి కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు? Whatever relationship she had, I believe would have been lost. ఆమెకి ఇది వరకు కలిగిన కుటుంబ Because సభ్యులు nobody సంబంధాలు could కూడా come లేవేమో to ఇప్పుడు. her house. ఎవరు తన ఇంటికి Neither రావలేరు. could she go to anybody's house. ఆమె కూడా ఎవరింటికి వెళ్ళే అవకాశం So లేదు. she was distanced by everybody. ప్రతి ఒక్కరి నుంచి కూడా దూరం చేయబడ్డారు. Nobody to there to help. ఎవరు సహాయం చేయడానికి లేరు. I don't know how hopeless your situation is tonight. ఈ రాత్రి మీ పరిస్థితి నిరీక్షణ లేకుండా ఉన్నదో There is తెలియదు. hope for you in Christ Jesus. క్రీస్తు యేసులో మీకు నిరీక్షణ కలదు. I don't know what your doctor told you. మీ వైద్యులు మీకు ఏం చెప్పారో తెలియదు. But Jesus says, కానీ యేసు అన్నాడు, to him that believeth, నమ్మువానికి, to him that believeth. నమ్మువానికి. My question is, do you believe? నా ప్రశ్న ఏంటంటే మీరు Do నమ్మగలుగుతున్నారా? you believe you are healed? మీరు స్వస్థత Do పొందినట్లుగా you believe నమ్మగలుగుతున్నారా? you're blessed? మీరు దీవించబడినట్లుగా Do you believe నమ్మగలుగుతున్నారా? you're rich? మీరు ధనికులను Do you నమ్మగలుగుతున్నారా? believe you're to dominate? మీరు అధిగమించడానికి Do you కలుసుకొని believe you're నమ్ముతున్నారా? victorious? మీరు విజయవంతులు Do you believe నమ్మగలుగుతున్నారా? you're a victor and not a victim? మీరు విజేతలు బాధితులు కాదని What నమ్మగలుగుతున్నారా? do you believe? దేనిని నమ్ముతున్నారు?
He said, to him that believeth. నమ్ము వానికి. What does believing mean? నమ్మడం అంటే అర్థం ఏంటి? Believing means seeing. నమ్మడం అంటే చూడడము. He that hath ears, let him hear. చెవిగలవాడు వినును గాక. What ears is he talking about? ఏ చెవుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు? Not the ears that are in this dimension. ఈ లోకంలో ఉండేటువంటి ఈ చెవుల గురించి కాదు. Not the ears of the natural man. సహజమైన వ్యక్తికి ఉండేటువంటి He's చెవుల గురించి talking కాదు. about ears, the faculty that is beyond the three-dimensional realm that has been given to us. ముక్కోణ లోకం కంటే మించినటువంటి అవయవం మనకి ఇవ్వబడిన దాని గురించి మాట్లాడుతున్నాడు So ఆయన. when you're in church, మీరు సంఘంలో ఉన్నప్పుడు you have to totally focus on trying to listen to what God is saying through the servant of God, whether it's me or whoever. దైవ సేవకుల ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడో వినడానికి మీ యొక్క చెవులు తెరుచుకొని Because ఉండాలి. I want you to know, మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. the shepherd is wanting to feed all sheep, not one or two. కాపరి ఒకరికి కాదని అందరికి అన్ని గొర్రెలకు భోజనం పెట్టాలనుకుంటాడు. The Lord is my shepherd, యెహోవా నా కాపరి, I shall not. నాకు లేమి కలుగదు. If Jesus is your shepherd, యేసు మీ కాపరి అయితే you cannot lack. మీరు కొరతలో ఉండలేరు. I said you cannot lack. మీరు కొదువలో ఉండలేరు. But only if you will follow the shepherd మీరు కాపరిని వెంబడించగలిగితే, and lie down where he says lie down, ఆయన పడుకోమన్న చోట పడుకోనగలిగితే, and eat where he says eat. ఆయన తినమన్నది చెప్పిన So when you come here, ఆయన don't keep checking messages on your phone. ఇక్కడికి వచ్చిన మీ ఫోన్ లో మెసేజ్ చూసుకుంటూ ఉండకండి. Don't let your mind or your don't let yourself be distracted by stuff. మీరు విషయాల ద్వారా ఏమాత్రం వైదొలగించబడవద్దు. You have to come with expectation to hear, what does God have for me today? ఈ రోజున దేవుడు నా కోసం ఏమి కలిగి ఉన్నాడో అన్న ఆశతో వినడానికి Because that రావాలి. one word, ఆ ఒక్క మాట when received మనం పొందుకున్నప్పుడు and applied, దాన్ని పాటించినప్పుడు will transform your life మీ జీవితాన్ని మార్పు to చెందిస్తుంది. make you a successful man or a successful woman, విజయవంతులైన స్త్రీ పురుషులుగా మార్చడానికి, fulfilling the purposes of God in your life. దేవుని ఉద్దేశాలను మీ జీవితంలో నెరవేర్చున్నట్లు. Say amen. ఆమేన్. So you're going to listen carefully, జాగ్రత్తగా మీరు వినాలి. because this word ఈ వాక్యము has to impact మిమ్మల్ని ప్రభావితం చేయాలి. your mind, మీ మనస్సును, your heart, మీ హృదయాన్ని, and your మీ mind. మనస్సును కూడా, Your heart, మీ your హృదయము, heart మీ హృదయము, to change your ethics, మీ హృదయము మీ విలువలను your మారుస్తుంది. heart మీ to హృదయము make you understand the moral standards of God, దేవుని యొక్క నైతిక విలువలను అర్థం your చేసుకోవడానికి mind సహాయపడుతుంది. మీ మనస్సు to think like God thinks. దేవుడు ఆలోచించిన రీతికి ఆలోచించడానికి How సహాయం does చేస్తుంది. God think దేవుడు- about me? నా గురించి దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు? What does he think about me? నా గురించి ఆయన ఏం Look at ఆలోచిస్తున్నాడు? what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. Read the Bible. బైబిల్ How చదవండి. does he deal with people? ప్రజలతో ఆయన ఎలా Because వ్యవహరించాడు? God is no respecter of persons. ఎందుకంటే దేవుడు And మనుషుల if he has పక్షపాతి done కాదు. it once, ఒక్కసారి ఆయన he చేసి will do it ఉంటే again. మరలా చేస్తాడు. He said this promise ఈ వాగ్దానము is not only for Abraham but all others who believe. కేవలం అబ్రహాముకే కాదు, నమ్మిన విశ్వాసులకు అందరికీ. Hallelujah. హల్లెలూయా. What business do you have being depressed? నిరాశ చెందడానికి ఏ పని మీకు What ఉన్నదండి? business do you have being discouraged in life? జీవితంలో నిరాశ నిస్పృహ ఉండడానికి ఏ అవకాశం What ఉంది మీకు? business do you have going around jobless saying, I don't know if it's going to work? ఉద్యోగం లేకుండా నాకు ఇది పనిచేస్తుందో లేదో అని చెప్పడానికి Oppressed of the ఎంత devil. చెప్పగలుగుతున్నారు? Oppressed of the devil, అపవాది ద్వారా పీడించబడుతూ, tormented by evil thoughts, చెడు తలంపుల ద్వారా having వేధించబడుతూ, bad dreams at night. రాత్రుల్లో చెడు కలలు కంటూ. You know what? గమనించారా? Just as I'm pouring my heart out, నా హృదయాన్ని కుమ్మరిస్తున్న what am రీతిగా I trying to do? ఏం చేయడానికి చూస్తున్నాను? Give you a new picture. నూతన చిత్రాన్ని But how ఇవ్వడానికి. long do you give me to do this? ఎలా ఇది నాకు సమయం ఇస్తారు చేయడానికి? 40 minutes? 40 నిమిషాలా? At the most. అంతే ఎక్కువ. But Netflix gets at least an hour and a half. నెట్ఫ్లిక్స్ ఏమో గంటన్నర మినిమం పొందుకుంటుంది. Disney gets more than an hour. ఇంకా గంట కంటే మించి So ఇంకా who వేరే will have more విషయాలకు. influence on you? మీ మీద ప్రభావితం చూపేది Who ఎవరు? will shape your thinking? మీ ఆలోచన ప్రభావితం చేసేది ఎవరు? That's why అందుకోసమే today ఈ రోజు even Christians are saying, క్రైస్తవులు కూడా చెప్తున్నారు, well, maybe it's okay to be homosexual. ఈ రకంగా స్వలింగ సంపర్కంలో ఉంటే తప్పు లేదు Because అనుకుంటున్నారు. everybody, majority of people are accepting. చాలా మంది ప్రజలు అంగీకరిస్తున్నారు కదా. Who is telling you this? ఎవరు చెప్తున్నారు మీకు అది? Disney. డిజ్నీ చెప్తున్నది. I'm not kidding. నేనేమాత్రం హాస్యం చేయట్లేదు. Your movies. మీ సినిమాలు Movies are made to slowly, you know what they call slow poison? Slowly but subtly work on changing the framework of your thinking. సినిమాలు అనేవి నిదానముగా మీ ఆలోచన వ్యవస్థను మార్చడానికి నిదానముగా పనిచేస్తుంటున్నాయి. So be careful what you see. ఏం చూస్తున్నారో మీరు జాగ్రత్త. Please be careful what you see. ఏం చూస్తున్నారో జాగ్రత్త కలిగి There are ఉండండి. some good movies. కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. I don't think you need to learn romance, do you?
Everybody knows how to be romantic. ఎలా రొమాంటిక్ గా ఉండాలి అందరికీ You don't తెలుసు. need nobody to teach you to be romantic. రొమాంటిక్ గా ఉండడానికి ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. You know, the Bible says, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? one day Isaac was out there and he said, "This is my sister." ఒక రోజున ఇసాక్ అక్కడికి వెళ్ళి తను నా సహోదరి అన్నాడు. Right? I think it's Isaac or Abraham, one of them anyway. అబ్రహాం. And then one day, ఒక both of them said, but one of them, both of them said that, but one day, కానీ ఒక రోజున the king was looking through his window, రాజు తన కిటికీ గుండా and చూస్తున్నాడు. the Bible says, బైబిల్ చెప్తుంది he saw Isaac sporting with his wife. ఇసాకు తన భార్యతో చెతులాడడం చూశాడు. First place where there's public display of affection. ఆ యొక్క భావన ఆప్యాయత ఉండడం ఒక బహిరంగ కనపడిన మొదటి స్థలం అది. PDA, public display of affection. ప్రతిదీ కూడా ఆప్యాయత And he బహిరంగ calls him and కనపడడం. he says, పిలిచినప్పుడు "What were you trying to do? You would have brought a curse on us." నా మీద శాపం తెచ్చి ఉండేవాడివి, నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అని I want to know, నేను తెలుసుకోవాలని which కోరుతున్నాను. movie did Isaac see? ఇసాకు ఏ సినిమా చూశాడో చెప్పండి. Which Hollywood movie or Bollywood movie? ఏ హాలీవుడ్ సినిమా, ఏ బాలీవుడ్ Listen, సినిమా? you don't have to watch a movie to learn to be romantic. రొమాంటిక్ గా ఉండడం నేర్చుకోవడానికి సినిమాలు చూడాల్సిన అవసరం I లేదు మనము. believe it's pretty natural. అది ఎంత At సహజ the సిద్ధంగా ఉండేది. age you are at, మీరు ఉంటున్న వయసును బట్టి not when you're 50 trying to be romantic, but Yeah. you know, at the right age, everything has an age factor. ప్రతి దానికి I can't be doing that at this age, ఈ right? వయసులో నేను అరకం I చేస్తున్నాను నేను. know my youth is being renewed. నా యవ్వనస్థం నూతన Not అవుతున్నాను just to be తెలుసు. romantic. కేవలం రొమాంటిక్ గా ఉండడానికి If కాదు. I'm romantic, it's only with my wife, కేవలం నా భార్యతో మాత్రం నేను రొమాంటిక్ గా ఉండగలను. not to impress any other woman anywhere else. ఎక్కడ ఉన్న స్త్రీని కూడా మెప్పించడానికి కాదు. Come on now, amen. ఆమేన్. I'm dressing nice, not to make you impress. I'm trying to impress my wife, man. మిమ్మల్ని మెప్పించడానికి కాదు ఇటువంటి దుస్తులు వేసుకునేది. పాస్టర్ గారు Wives, listen to me. గమనించండి. You don't wear good clothes and makeup and all that to impress other men out there, బయట ఉన్న ఇతర but మనుషుల్ని impress your husband. మీ భర్తను మెప్పించడానికి మాత్రం మీరు దుస్తులు ధరిస్తున్నది మంచిది. Listen, జాగ్రత్త వినండి. men are moved by sight. పురుషులు కంటి చూపు ద్వారా కదులుతుంటారు. That's why they have a beautiful Lamborghini, అందుకోసం పెద్ద మంచి అందమైన లంబోర్గిని ఉంటుంది. half-naked women. అక్కడే Because సగం men దుస్తులు are వేసుకున్న moved స్త్రీ. by- ఎందుకోసం అంటే Sight. దృష్టి ద్వారా Women, కదులుతుంటారు. listen carefully. స్త్రీలారా వినండి. Men now listen. పురుషులారా వినండి. ఇప్పుడు Women are not moved by sight. స్త్రీలు కంటి చూపు Women are ద్వారా moved with కదలరు. affection. వారి యొక్క ఆప్యాయత ద్వారా కదులుతారు. They need support. They need to know. They need to be affirmed. Love and affection has to be affirmed. That's what they look for more than anything else. మిగిలిన అన్నిటికంటే మించి I know ఆప్యాయత, there ప్రేమ, were- అనురాగం వారికి కావాలి. This is general rule, but you know, exceptions will always be there. ఇది But సాధారణంగా generally that's how it is. సాధారణంగా అది ఎలా పనిచేస్తుంది. But by the way, how did I get onto all this? Yeah, Isaac. That's right, Isaac. Yeah. No, what I was trying to say is everybody, the world, the devil, circumstances are all vying for your thought life. పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిస్థితులు అన్ని కూడా మీ యొక్క ఆలోచనలు కావాలని కోరుతుంటున్నాయి. Who will you give your thought life to? ఎవరికి మీ ఆలోచన జీవితాన్ని Who అర్పిస్తున్నారు? will you expose your thought life to? మీ ఆలోచన జీవితం Will ఎవరికి you తెలుస్తున్నారు? expose it to God and His Word and to Holy Spirit? దేవునికి తన వాక్యానికి పరిశుద్ధాత్మకు మీరు Or will you తెలుస్తున్నారా? expose it to the degree? Now listen, by this I'm not saying you should not know what is happening around the world. లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోకూడదు అని నేను చెప్పట్లేదు. If you have a strong foundation, సరైన పునాది మీకున్నప్పుడు you బలమైన can పునాది see and hear, మీరు చూసి but it గ్రహించగలరు. won't change your thinking. కానీ మీ యొక్క ఆలోచనలు మార్చదు. See, let me give you a negative example. ఒక ప్రతికూలమైన ఉదాహరణ చెప్తాను. Sometimes, let's look at even the Christian world. క్రైస్తవ లోకాన్ని కూడా ఒకసారి There are చూద్దాం. some denominations కొన్ని సిద్ధాంతాల that వారు even today they don't believe in the Holy Spirit and they actually call this demonic. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ వారు నమ్మట్లేదు, ఇది Because దయ్యపరమైంది అంటున్నారు. they're not opening their mind and their heart to revelation that's coming from the Word. ఎందుకోసం వారు వాక్యం చూస్తున్న ప్రత్యక్షతను They're తెలుసుకోవడం, అర్థం closed. చేసుకోవడానికి హృదయాన్ని మనసును తెరవట్లేదు. They're closed. వారు మూసివేయబడ్డారు. When we come into the presence of God, మనం దేవుని సన్నిధికి we need వచ్చినప్పుడు to say, Lord, open my eyes దేవా నా కళ్ళు తెరవని Open my చెప్పాలి, ears నా చెవులను తెరవండి, and help me perceive in my heart. నా హృదయంలో గ్రహించినట్లుగా సహాయం That's చేయండి. what I generally pray for all of us. సాధారణంగా మనం అందరం అలానే Because ప్రార్థిస్తాము. I want the word I preach నేను బోధించేటువంటి to వాక్యం అనేది transform your thinking, మీ ఆలోచన మార్పు to చెందించి shape your thinking. మీ ఆలోచన మలచి Amen. Amen. To shape your thinking మీ ఆలోచనను to మలచి align with God's way of thinking. దేవుని యొక్క ఆలోచన విధానంతో So let's ఏకీభవింపచేయాలి. get back to that word. ఆ లేఖనం చూద్దాము. She heard about Jesus ఆమె యేసు గురించి విన్నది, and came in the press behind and touched his garment. జన సమూహం నుంచి వెనక నుంచి నెట్టుకొని వచ్చి ముట్టింది. Give me amplified now. For she said, ఆమె అన్నది, okay, yeah. For she kept saying, everybody say kept saying.
ఆమె పలుకుతూ వచ్చెను. Brackets? 100 times? 100 సార్లా? 1000 times? 1000 సార్లా? No, there's no number mentioned. ఎక్కడ సంఖ్య రాయబడలేదు. She kept saying, if only I touch his garment, I shall be restored to health. ఆయన వస్త్రపు చెంగును ముట్టినంత మాత్రం నేను స్వస్థత పొందేదను అని చెప్తూ వచ్చింది. Listen, I've never said this before, but I'm saying it now. ఇది వరకు ఎన్నడూ చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తాను. Confession ఒప్పుకోలు is a form of meditation. ధ్యానించే ఒక విధానం. So when I'm confessing, నేను ఒప్పుకోలు చేస్తున్నప్పుడు this is a key. ఇదే తాళపు If you చెవి. can capture this, this is going to change you. ఇది గ్రహించినట్లయితే I మీరు was మార్చగలరు. meditating this afternoon. I was thinking about it since morning, and this is what came to my mind. ఈ మధ్యాహ్నం ధ్యానిస్తున్నాను, I believe ఇది నా it. మనసులోకి వచ్చింది. Meditative and contemplative confession. Meditative and contemplative confession. ధ్యానపూరితముగా చేసేటువంటి ఒప్పుకోలు. Which means అంటే what I'm saying, I'm seeing. నేను చెప్పేటువంటి నేను చూడగలగాలి. When I say I was healed by his stripes. ఆయన గాయము ద్వారా నేను స్వస్థత పొందానని చెప్పినప్పుడు I'm healed. No. స్వస్థత అని చెప్పడం కాదు. I was healed by his stripes. ఆయన గాయముల ద్వారా I స్వస్థత am పొందాను. seeing something నేను ఒకటి and చూస్తుంటాను. I'm saying something. నేను ఒకటి చెప్పగలుగుతున్నాను. Both are in agreement. రెండు ఏకీభావంలో ఉండాలి. Are you with me? వింటున్నారా? Now, she kept saying, ఆమె పలుకుతూ వచ్చింది. when you involve in contemplative, meditative confession, మీరు ఏకీభవించేటువంటి ఒప్పుకోలుని మీరు ధ్యానం it చేసినట్లయితే generates faith అది విశ్వాసాన్ని and పురికొల్పుతుంది. creates the situation పరిస్థితులను కలుగచేస్తుంది. for the miracle to manifest. అద్భుతము పుట్టించినట్లు. So what happened? She kept saying, ఆమె చెప్తూ if వచ్చింది, I only touch his garment, I shall be restored to health. ఆయన వస్త్రపు చెంగును ముట్టినంత మాత్రమే స్వస్థత పొందేదను అని. Immediately her flow of blood was dried up at the source. వెంటనే ఆమెకు రక్తపు ధార And ఆగెను. suddenly she felt in her body that she was healed of her distressing ailment. ఆమెను అనారోగ్యపరిచేటువంటి దాని నుంచి స్వస్థత పొందినట్లు ఆమె గ్రహించింది. Jesus played no part in this except that it was his power that healed her. యేసు ఆమె యొక్క శక్తిని స్వస్థపరచడం తప్ప యేసు చేసిన పని ఏమీ లేదు ఇక్కడ. Are you with me? వింటున్నారా? It's the power, the virtue that was in Christ that healed the person. క్రీస్తులో ఉన్న ప్రభావము శక్తి మాత్రమే But అస్తిని Christ స్వస్థపరిచింది. did not even know that somebody was tapping into that power. ఎవరో ఒకరు ఆ శక్తిలో ముడుతున్నారని క్రీస్తుకు తెలియదు. So this is the exercise in the fourth dimension. ఇది నాలుగవ కోణంలో జరుగుతున్న అభ్యాసము. I close my eyes నేను కళ్ళు మూసుకున్నప్పుడు and I begin to see what picture the word is painting regarding my life. దేవుని వాక్యం నా జీవితం కోసం ఏ చిత్రాన్ని చిత్రీకరిస్తుందో అది చూసినప్పుడు Oh Jesus, hallelujah. హల్లెలూయా. This is where ఇక్కడే you have to learn. మీరు నేర్చుకోవాలి. It's not enough to pray for 10 minutes. కేవలం 10 నిమిషాలు ప్రార్థన చేస్తే సరిపోదు. Because the picture has to be established strongly. ఎందుకంటే చిత్రము బలముగా Because స్థిరపరచబడాలి. the devil is working at plucking that seed out. అపవాది ఆ విత్తనాన్ని So you're listening to the word, ప్రయత్నిస్తుంటాడు. right? మీరు వాక్యం The విన్నారు. sower soweth the word. విత్తువాడు విత్తనం But the నాటును. Bible says that Satan comes immediately to take that seed away. బైబిల్ చెప్తుంది వెంటనే ఆ విత్తనం Because తీసివేయడానికి if the అపవాది seed వస్తున్నాడు. is established, విత్తనము the picture స్థిరపరచబడితే will change. మీ చిత్రం మారుతుంది. Come on now. If the seed is established, the picture will change. విత్తనము Why do I have to pray so long in the Holy Ghost? ఎందుకు ఆత్మభాషలో అంతసేపు I ప్రార్థన చేయాలి? am cooperating with God in His Word దేవునికి తన వాక్యాన్ని to సహకరిస్తున్నాను. change the negative pictures ప్రతికూలమైన చిత్రాన్ని మార్చునట్లు that are harassing me, నన్ను that are వేధించేటువంటివి, kept me in bondage and in sickness, నన్ను బంధకాలు అనారోగ్యంలో ఉంచినవి into somebody that I can now see as healed and blessed. ఇప్పుడు నేను స్వస్థత పొంది దీవించబడుతున్న రీతిగా చూచున్నట్లు. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. The power is available. శక్తి అందుబాటులో ఉంది. The power is available. శక్తి అందుబాటులో ఉంది. If you remember something I said, నేను చెప్పిన జ్ఞాపకం మీకు ఉంటే the fourth dimension నాలుగవ కోణము is a dimension of possibilities. ఎన్నో సాధ్యములు ఉన్న స్థలం అది. That's why Jesus could say what he said. అందుకోసమని యేసు తను All చెప్పగలిగాడు. things. Everybody say all things. All things How many? Are possible.
possible. సమస్తము The సాధ్యమే. fourth dimension is the realm of possibilities. నాలుగవ కోణం ఎన్నో సాధ్యమైన విషయాలు కలిగిన So స్థలము. here, as Jesus was walking, ఇక్కడ యేసు he was నడుస్తున్నప్పుడు carrying the power for whatever need man had. మనిషి కలిగిన ప్రతి అవసరం తీర్చేటువంటి శక్తిని But- మోసుకొని వెళ్తున్నాడు. See, everybody had a different image. ప్రతి ఒక్కరికి వివిధ చిత్రం Somebody said ఉంటున్నది. he is a con man. ఆయన ఒక దయ్యం పట్టిన Somebody వ్యక్తి said, అంటున్నారు. let's check him out. ఒకసారి పరిశీలిద్దాం Let's అనుకుంటున్నారు find కొంతమంది. fault with him. ఆయన ఎక్కడ But దానిలో there was తప్పు a woman కనుగొన్నామని. in the midst of all of them వారన్నిటి మధ్యలో ఒక that స్త్రీ had worked on her heart, ఆమె హృదయం మీద పనిచేసింది. because the word was working in her mind and in her heart. వాక్యం తన మనసు మీద And హృదయం మీద the పనిచేస్తుంది word కాబట్టి changed the picture వాక్యం ఆ చిత్రాన్ని to the మార్చింది. point that she said, ఏ స్థాయికి all I నమ్మకం got to do కలిగింది? is touch the hem of his garment ఆయన వస్త్రపు చెంగును and ముట్టినంత మాత్రమున I will be healed. నేను స్వస్థత పొందుతాను. See, everybody in that huge crowd ఆ జన సమూహంలో had a అందరూ కూడా different picture. ఈ చిత్రమును And everybody received according to the picture they carried. ప్రతి ఒక్కరు వారు కలిగిన చిత్రమును బట్టి కలిగి ఉంటారు. What picture do you carry of yourself? మిమ్మల్ని గురించి ఏ చిత్రాన్ని మీరు కలిగి The ఉంటున్నారు? word. That's why you need to listen to the word. అందుకోసమైన వాక్యాన్ని మీరు వినాలి. You know, we were in Dubai yesterday and the day before, నిన్నటి రోజున దుబాయ్లో and we had some really good meetings. చాలా అద్భుతమైన And there was a సమయం one Filipino lady that came to me and she said, Pastor, you know, I'm really blessed with your ministry. ఒక ఫిలిపినో స్త్రీ వచ్చి చెప్పింది, And she మీ said, పరిచయం ద్వారా దీవించబడుతున్నానని. I was jobless over here, ఇక్కడ నేను ఉద్యోగం లేకుండా but I ఉన్నాను, kept listening to your word. కానీ మీ వాక్యం వింటుండగా And God has blessed me with a job. దేవుడు నన్ను ఉద్యోగంతో And now I దీవించాడు. listen to your word at least 3 to 4 hours a day. ఇప్పుడు మీ వాక్యానికి రోజులో 3-4 గంటలు వింటున్నానన్నది. హల్లెలూయా. None of my members listen to me that much. ఆ సంఘ సభ్యులు కూడా ఎవరు అంతకు వినరండి అన్నాను. And she said, I'm so blessed. ఎంతగానో దీవించబడుతున్నాను అన్నది. Because you have to listen to the word to change you from the inside out. ఎందుకంటే మీ అంతరంగం నుంచి బయట మార్చబడినట్లుగా మీరు వాక్యాన్ని This is వింటూ not ఉండాలి. listening for theology. ఇది ఏదో సిద్ధాంతం కోసం వినడం కాదు, This వేదాంతం is కోసం, listening for transformation. మార్పు చెందించడం కోసం వినడము. This is listening to experience and manifest miracles in and through you. మీ ద్వారా మీలో దేవుని యొక్క అద్భుతాలు ఆశించడానికి వినాలి. How can you be rich? ఎలా మీరు ధనికులుగా ఉండగలరు? When I say rich, I don't mean to say that you have to have this and that. To be rich means to be in a place where all your needs are met and you are able to help others. ధనికులు అంటే మీరు అది కలిగి ఉండాలని కాదు, కానీ మీ యొక్క అవసరతలను It's తీర్చబడి not ఇతరులను దీవించే what car స్థితిలో ఉండడము. you drive, మీరు ఏ కారు How నడిపిస్తున్నారనేది big a కాదు, house you live in, ఎంత పెద్ద ఇంట్లో whether you జీవిస్తున్నారనేది travel కాదు. in economy or first class. మీరు ఫస్ట్ క్లాస్ That's not what I'm talking about. దాని గురించి నేను మాట్లాడట్లేదు. I'm talking about being rich means ధనికులు అంటే అర్థం to have ఏంటంటే all your needs met, మీ అవసరతలన్నీ all తీర్చబడి, the bills paid, అన్ని బిల్లులు కట్టివేయబడి, living in divine health, దైవిక ఆరోగ్యంలో and జీవిస్తూ being in a place to bless others. ఇతరులను దీవించే స్థితిలో ఉండగలగడము. That's our portion, every one of you. మీలో ప్రతి ఒక్కరికి అది మన భాగము. Every one of you. మీలో ప్రతి None ఒక్కరు, of you should be begging around. మీలో ఏ ఒక్కరు అడుక్కుంటూ None of ఉండకూడదు. us should be going around with empty hands. ఒట్టి చేతులతో అటు ఇటు తిరుగుతూ None of ఉండకూడదు. us should be living in lack. ఏ ఒక్కరు కొరతలో జీవించకూడదు. That is not the right picture. అది సరైన చిత్రము కాదు. Maybe that's where you are tonight. ఈ రాత్రి అక్కడ ఉండొచ్చేమో Get మీరు. the word. వాక్యం పొందుకోనండి. Listen to the teaching we have done on sowing and reaping and tithing. విత్తుట, కోయిల, దశమభాగం గురించిన వర్తమానాలు వినండి. Listen, వినండి. it's not just the action కేవలం క్రియ మాత్రమే that కాదు causes the change. మార్పును కలుగ చేసేది. As I sow my seed, నా విత్తనం as విత్తుతుండగా, I return my నా tithe, దశమభాగం తిరిగి చెల్లిస్తుండగా I see నేను చూస్తున్నాను windows open, ఆకాశపు వాకిలి తెరవబడడం, opportunities coming. అవకాశాలు రాబడడం. People, I'm blessed. ప్రజల్ని People that దీవించబడుతున్నాను. don't know me come and bless me. నన్ను ఎరుగని వారు వచ్చిన And God is rebuking the devourer. దేవుడి నా Every శత్రువులను time I గద్దిస్తున్నాడు. release my నా tithe, దశమభాగం విడుదల చేసిన ప్రతిసారి, not only at that time, కేవలం ఆ but సమయమే even when కాదు, I go home, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత I కూడా spend time meditating on that. దాని మీద ధ్యానిస్తూ సమయం Then I pray in the గడుపుతుండగా, Holy Ghost. ఆత్మ భాషలో I ప్రార్థిస్తున్నప్పుడు am establishing that picture ఆ చిత్రాన్ని స్థిరపరుస్తున్నాను. so that when the storms come, ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో, the foundation has been built, పునాది కట్టివేయబడ్డది that కాబట్టి the mansion will not fall. ఆ యొక్క కట్టడము పడిపోదు. Come on. ఆమేన్. The picture has to be built. చిత్రం అనేది నిర్మించబడాలి. So what she did ఆమె ఏం చేసిందంటే, by saying that అది చెప్తూ ఉండడం is she ద్వారా built an image on the inside అంతరంగం చిత్రాన్ని that when నిర్మించుకుంది. Jesus came to her town, యేసు తన పట్టణంలోకి రాగానే it became a force. అది ఒక శక్తిగా మారింది. Faith is a force. విశ్వాసం ఒక శక్తి. The picture చిత్రము
Remember one statement we always make in this church? సంఘంలో చెప్పేటువంటి ఒక You మాట గుర్తుందండి. always move in the direction of your most dominant thought. మీరు ఎల్లప్పుడూ మిమ్మల్ని What అధిగమించేటువంటి was తలంపు the ద్వారా మీరు most కదులుతారు. dominant thought in her mind? ఆమె మనసులో అధిగమిస్తున్న తలంపు ఏమిటి? Touching the hem of his garment. ఆయన వస్త్రపు చెంగును Touching ముట్టడము. the hem of his garment. ఆయన వస్త్రపు చెంగును ముట్టడము. Nobody was there to help her. ఆమెకు సహాయం చేయడానికి ఎవరు లేరు అక్కడ. If she announced unclean, unclean, they would push her away. అందరూ కూడా అపవిత్రాలు అపవిత్రాలు అని ఆమె She never దూరం said a అవుతున్నారు. word. ఒక్క మాట ఆమె But her చెప్పలేదు. faith became so strong, ఆమె విశ్వాసం she బలపరచబడ్డది. pushed her way, ఆమె నెట్టుకొని వచ్చింది. not among a crowd of women, ఆ స్త్రీలు ఉండేటువంటి జనసమూహం through నుంచి a కాదు. crowd of men. పురుషులు ఉండేటువంటి జనసమూహం నుంచి. Can you imagine? ఊహించగలుగుతున్నారా? And then she touched. ఆమె ముట్టగానే What happened? ఏమైంది? The picture became so strong, ఆ చిత్రం ఎంతో బలపడ్డది. now nothing could stop her. ఏది ఆమెను ఆపలేకపోయింది. That's why Jesus turns around and says, "Daughter, అందుకోసం యేసు ఆమె వైపు తిరిగి your faith." కుమారి నీ విశ్వాసము. Wait. ఆగండి. How did faith manifest? ఎలా విశ్వాసం నిజ రూపం దాలుస్తుంది? She believed. ఆమె నమ్మింది. What is believing? నమ్మడం అంటే ఏంటి? She saw. ఆమె చూసింది. What do you see? ఏం చూస్తున్నావు నువ్వు? What do you see? ఏం చూస్తున్నావు నువ్వు? What do you see? ఏం చూస్తున్నావు? I know the doctor gave you a negative report. వైద్యులు ప్రతికూల నివేదిక ఇచ్చారు నాకు తెలుసు. I know the bank balance doesn't make you happy. బ్యాంక్ బ్యాలెన్స్ మిమ్మల్ని సంతోషపెట్టలేదు నాకు You have తెలుసు. a bill to pay. కట్టాల్సిన బిల్లులు ఉన్నాయి. There are people there trying to harass you. మిమ్మల్ని వేధించడానికి ప్రజలు సిద్ధంగా People trying ఉన్నారు. to do things against you. మీకు వ్యతిరేకంగా ప్రజలు Or చేయడానికి somebody is సిద్ధంగా ఉన్నారు. casting a black magic against me. మీకు వ్యతిరేకంగా ప్రజలు చేతబడి చేస్తున్నారు. A curse cannot alight over a person without a cause. ఏ కారణం లేకుండా ఈ శాపం పని చేయదని వాక్యంలో ఉంది. No demonic stronghold can work against you. ఏ దయ్యపు శక్తి బలం You are కూడా born మీకు వ్యతిరేకంగా again. పని చేయదు. మీరు తిరిగి జన్మించిన You are వారు. spirit filled. మీరు ఆత్మచేత నింపబడ్డారు. You are powerhouse of God. దేవుని యొక్క శక్తి రూపం Come మీరు. on, I want you to learn, my friend, మీరు నేర్చుకోవాల్సిన that we have to carry the right picture. సరైన చిత్రాన్ని మనం